దాని తర్వాత వచ్చేది ఏంటంటే ఆకాశ మండలం అందున దురాత్మల సమూహం. आज का न्यूज़पेपर में डकान हिराल्ड में आपका पुराना चीफ मिनिस्टर चंद्रबाबू नायडू अमृतमाई के सामने जाकर उनके आशीष पाता हुआ फ्रंट पेज में फोटो आया है. మరి ఈ రోజు వచ్చిన డక్కన్ క్రానికల్ పేపర్ లో గత ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు అమృతమై మాతా దగ్గరికి వెళ్లి ఆమె చేతుల మీదుగా తల ఉంచుకొని ఆశీర్వాదం తీసుకున్నట్టుగా వేశారు మొదటి పేజీలో. वो उन्होंने इधर आया अमृतमाई इधर आया है या मालूम नहीं. హైదరాబాద్. तो उनको कौन सा शक्ति कंट्रोल कर रहा है? మరి అతనిని ఏ శక్తి వెనకాల పనిచేస్తోంది? मैं उस शक्ति को पकड़ा, उसको खूब लड़ाई लड़ा, उसको खूब सजा भी दिया. నేను ఆ శక్తిని పట్టుకున్నాను, బాగా యుద్ధం చేశాను, నలగొట్టాను కూడా. अच्छा सजा भी दिया हुआ. మంచి శిక్షా విధి విధించా. वो शक्ति किसमें आता है? ఆ శక్తి దేంట్లోకి వస్తుంది? चौथा जो स्पिरिचुअल विकेटनेस इन हाई प्लेसेस, ये जो दुष्टता का आत्मिक सेना. నాలుగవదైన ఆకాశ మండలం అందున్న దురాత్మల సైన్యం. अभी गणपुर में सेवा करते समय में प्रभु बाबू क्या करना है? ఇప్పుడు గన్పూర్ లో సేవ చేస్తున్న బాబు ఏం చేయాలి? सबसे पहले इधर का अधिकारी उनसे लड़ना है. మరి మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఉన్న అధికారి అతనితో యుద్ధం చేయాలి. सरकार के पीछे का शक्ति से लड़ना है. మరి ప్రభుత్వం వెనకాల పనిచేస్తున్న శక్తితో యుద్ధం చేయాలి. आत्मिक रीति पर मंदिर मस्जिद गुरुद्वारा इस शक्तियों के पीछे लड़ना है. మరి ఆత్మీయ రీతిగా మందిరాల్లో మసీదులో గురుద్వారాలో పనిచేస్తున్న ఈ శక్తుల మీద యుద్ధం చేయాలి. अगर कोई खबर है खबर के ऊपर का शक्ति के ऊपर भी लड़ना है. అలాగే సమాధి ఉంటే ఆ సమాధి మీద పనిచేసే శక్తి మీద కూడా యుద్ధం చేయాలి. सब जगह में शैतान मैं तुम्हारे शैतान भारी पो शैतान दूर हो जा बोलने से काम नहीं होता. ప్రతి స్థలంలోకి వెళ్ళి సైతానా పారిపో అంటే పనేం జరగదు. एक एक शक्ति से मल्लयुद्ध करके उसको गिराकर उनका आंख निकालना है. ఒక్కొక్క మన శక్తి మీద పడి మల్ల యుద్ధం చేసి వాని కళ్ళు ఊడబెరకాలి. ऐसा करने से आपको अधिकार मिलेगा. ఈ ప్రకారంగా చేస్తేనే మీకు అధికారం దొరుకుతుంది. कितने लोगों को समझ में आ रहे हैं? ఎంతమందికి మాట్లాడుతున్నాయండి? हम क्या करते हैं? మనం ఏం చేస్తుంటాం? लड़ाई नहीं लड़ता है, యుద్ధం చెయ్యం. शैतान खाकर छोड़ा हुआ लोगों के पीछे हम पड़ा हुआ है. సాతాను తిని వదిలేసిన వాళ్ళ వెంటబడి తిరుగుతుంటాం. शैतान का जूटे, సాతాను యొక్క ఎంగిలి. शैतान खाकर फेंक दिया उसको लेने के लिए हम पीछे पड़ा हुआ. సాతాను తిని వదిలేసిన ఎంగిలి వెంటబడుతుంటాం. एक एक सेवक अपने शक्ति के साथ अच्छी तरह से अधिकार के साथ लड़ना है. ఒక్కొక్క సేవకుడు సంపూర్ణ శక్తితో ఆ అధికారులతో యుద్ధం చేయాలి. आंध्रा का अधिकारी को एम शामिल कौन है अच्छी तरह मालूम है. ఆంధ్ర రాష్ట్రం యొక్క అధికారికి ఏఎం శామ్యూల్ గారు ఏమిటో చాలా బాగా తెలుసు. ये दुष्टात्मा को अच्छी तरह मालूम है एम शामिल कितना जोर से मुक्का मारता है. మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క అధికారికి బాగా తెలుసు ఏఎం శామ్యూల్ గారు ఎలాంటి ముష్టిఘాతం వేస్తారో. ये दुष्टता की आत्मिक अधिकारी के बारे में बोलता हूँ. ఈ దుష్ట శక్తుల యొక్క అధికారి గురించి నేను చెప్తున్నాను. आंध्रा का गवर्नमेंट के खिलाफ हम नहीं बोलता है. ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను చెప్పడం లేదు. गवर्नमेंट तेलुगु देशम का आए, कांग्रेस का आए, बीजेपी का आए, वचन के अनुसार हम उसके अधीन में रहेंगे. మరి తెలుగుదేశమే రానివ్వండి, కాంగ్రెస్ రానివ్వండి, బీజేపీ రానివ్వండి, వాక్యానుసారంగా వాళ్ళ ఆధీనంలో మనం ఉంటాం. कोई भी सरकार आए हम उसके अधीन में रहेंगे. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ఆధీనానికి మనం లోబడతాం. लेकिन इन सरकार के पीछे एक दुष्टता का शक्ति है. కానీ ప్రభుత్వాల వెనకాల ఒక దుష్ట శక్తి పనిచేస్తుంది. उस शक्ति के खिलाफ हम लड़ेंगे. ఆ శక్తికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయాలి. कुछ साल पहले आपको शायद मालूम होगा ओपी त्यागी का बिल लेके आ रहा था. మరి కొన్ని సంవత్సరాల క్రితం ఓపీ త్యాగి గారి బిల్లు తీసుకొని రావడం జరిగింది. मोरारजी देसाई प्रेसिडेंट प्राइम मिनिस्टर था. మరి ఆ సమయంలో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. दिल्ली में एक बहुत बड़ा सभा चल रहा था राजा गार्डन में. మరి ఢిల్లీలోని రాజా గార్డెన్ లో ఒక గొప్ప సమావేశం జరుగుతుంది. 10-15 हजार बहुत भीड़ आए हुए थे. మరి 10-15 మంది గొప్ప జనసమూహం వచ్చారు. बहुत बड़ा भीड़ आया हुआ था. గొప్ప గుంపు వచ్చేసింది అక్కడికి. उन लोग ऐसा बोल देते हम त्यागी बिल पास करेंगे, इधर में प्रचार होने नहीं देंगे, మేము हिंदुस्तान में प्रचार होने नहीं देंगे. మేము త్యాగి గారు తెచ్చిన బిల్లును పాస్ చేస్తాం, భారతదేశంలో ప్రసంగించనివ్వమని చెప్పారు వాళ్ళు. भारत देश में प्रचार होना हम बंद करेंगे करके बताया. మరి భారతదేశంలో బోధించడం అనేది మేము ఆపేస్తామని చెప్పారు. तब मैंने उस दिन रात को बाइबल उठा करके चलते हुए स्टेज में प्रचार किया. నేను ఆ రాత్రి
బైబిల్ పైకెత్తి తిరుగుతూ ప్రచారం చేశాను. बेलशस्सर के बारे में प्रचार, बेलशस्सर का बात लेकर मैंने प्रचार किया. బెల్షస్సర్ రాజు గురించి నేను ఎత్తి బోధిస్తూ ఉండినాను. मैं उस वक्त मोरारजी देसाई अमेरिका में था. ఆ సమయంలో మొరార్జీ దేశాయ్ గారు అమెరికా దేశంలో ఉన్నారు. उन्होंने उस शनिवार इतवार रात को आने का था. అతడు మరి ఆదివారం ఉదయం రావాల్సి ఉండింది. रात को आने का. రాత్రి రావాల్సి ఉంది. मैं आदिवार रात को प्रचार कर रहा था. నేను ఆదివారం రాత్రి ప్రసంగిస్తున్నాను. मैं बोला सर्वशक्तिमान परमेश्वर का समय अभी नहीं आया है. నేను చెబుతూ ఉండినాను సర్వశక్తిమంతుడైన దేవుని సమయం ఇంకా రాలేదు. ओपी त्यागी बिल लाने वाला मोरारजी देसाई सरकार उतरना पड़ेगा. ఒకవేళ ఓపీ త్యాగి గారి ఓపీ త్యాగి గారి బిల్లు పాస్ అయితే पास लाने वाला తీసుకొచ్చే వాళ్ళు ओपी त्यागी बिल ले आने वाला सरकार उतरना पड़ेगा. మరి ఓపీ త్యాగ్ బిల్లు తీసుకుని వచ్చే ప్రభుత్వం దిగవలసి ఉంటుంది. मैं 3 बार स्टेज में चलते चलते प्रचार किया. నేను ఈ విధంగా 3 మార్లు తిరుగుతూ ఈ మాట చెప్పేశాను. 10-15 हजार लोग थे. ఆ సమయంలో 10-15 వాళ్ళ మంది ఉన్నారు. उस रात को प्राइम मिनिस्टर मोरारजी देसाई आया. ఆ రాత్రి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారు వచ్చారు. सुबह 4 बजे राजीनामा लेकर दे दिया. ఉదయకాలం తెల్లవారుజాము 4 గంటలకు రాజీనామా రాసిచ్చారు. न्यूज़पेपर में फ्लैश क्या न्यूज आ रहा है. మరి వార్తాపత్రికల్లో ఎలాంటి వార్తపై ప్రకటించబడి फ्लैश मेन न्यूज आया. फ्लैश न्यूज क्या आ रहा है. మరి ప్రధాన వార్త ఏమని వచ్చింది. प्राइम मिनिस्टर रिसाइन. ప్రధానమంత్రి గారు రాజీనామా చేశారు. मेरे बोलने के कारण हुआ करके मैं नहीं बोल रहा हूं. నేను చెప్పిన కారణాన్ని బట్టి జరిగిందని చెప్పడం లేదు. स्वर्ग का परमेश्वर इन सब के ऊपर कंट्रोल कर रहा है. పరలోకమందున్న దేవుడు వీరందరి మీద కూడా ఏలుబడి చేస్తున్నాడు. उस दिन मैंने बोला मैंने तुकेल फारसीन क्लियरली बताया. ఆ రాత్రి నేను మినే టెకెల్ ఉఫాసిన్ అని తేటగా చెప్పాను. हम ये सारे शक्तियां काम करते तो भी इसके ऊपर हमारा सर्वशक्तिमान परमेश्वर है. ఇన్ని శక్తులు పనిచేస్తున్నా కూడా మన దేవుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు మన పైన ఉన్నాడు. प्रभु यीशु सूली पर जान देने के कारण हमको इन शक्ति के ऊपर जय दिया हुआ है. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టిన కారణాన్ని బట్టి ఈ శక్తుల మీద మనకు జయం దొరికింది. इन सारे शक्तियों के ऊपर हमको जय है. ఈ సమస్త శక్తుల మీద మనకు జయం దొరికింది. अभी बाबू ब्रदर क्या बोलना है. ఇప్పుడు బాబు సోదరుడు ఏం చెప్పాలి. मैं गनपुर का राजा हूं. నేను గర్పూర్ ప్రాంతం యొక్క రాజును. सारे शक्ति घुटना टेकना है. సమస్త శక్తులారా మోకాళ్ళ మీదకి వచ్చేయండి. मैं यीशु मसीह का बेटा हूं. నేను యేసు ప్రభు కుమారుడను. मैं उनका पुत्र हूं. నేను ఆయన కొడుకునై ఉన్నాను. इधर के लोगों को बुद्धि को तूने अंधा करके रखा है. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క మనోనేత్రాల గుడ్డితనం కలుగజేశావు. इसलिए इधर से हटो. అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపో. इधर के लोगों को सुसमाचार सुनने का हक है. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు శుభవార్తలు వినడానికి హక్కు ఉంది. तुम उनको अंधा करके नरक में ले जा रहा है. నీవేమో వాళ్ళను గుడ్డి వాళ్ళుగా చేసి నరకం వైపు తీసుకెళ్తున్నావు. छोड़ उन लोगों को. వదులు వాళ్ళను. ये बोलकर प्रभु बाबू दाहिने बाएं गनपुर में पूरा चलते रहना है. ఈ ప్రకారంగా చెబుతూ బాబు సహోదరుడు గన్పూర్ ప్రాంతంలో కుడి ఎడమలుగా తిరుగుతూ ఉండాలి. कोई शक्ति सिर उठा तो उसका गर्दन पकड़ना है. ఏ శక్తి తల ఎత్తితే దాని గొంతు పట్టుకోవాలి. जैसा बिल्ली को देख के चूहा भागता है. ఏ ప్రకారంగానైతే మరి పిల్లిని చూడగానే ఎలుక పరిగెడుతుందో इसी मुताबिक बाबू को देखकर शक्ति सब भागना है. అదే ప్రకారంగా బాబును చూడగానే సమస్త శక్తులు ఫరారైపోవాలి. एक एक करके भगाना है. ఒక్కొక్క దాన్ని పరిగెత్తించాలి. आप बोले शैतान भाग जाओ बोलने से काम नहीं होगा. మీరు సైతానా తొలి పారిపోయింటే జరగదు పని. एक एक प्रिंसिपालिटी अधिकार एक एक भागना है. మరి ప్రధానులు అధికారులు మరి ఆకాశంలో దురాత్మ ఒక్కొక్కరు అందరూ పారిపోవాలి. हमको एक आम तरीका है. మనకు ఒక సామాన్యమైన పద్ధతి ఉంది. प्रार्थना करते समय में ప్రార్థన చేసే సమయంలో शैताना भारिपो शैतान दूर हो जा. సైతానా పారిపో దూరంగా పో. आप बोलने से शैतान दूर होता करके आप सोचता है. మీరేమనుకుంటారు సైతానా పారిపో అంటే దూరం అవుతాడు అనుకుంటారు. मैंने बोला है गब्रिएल को 21 दिन रोक रखा है. మరి గబ్రియేలు దూతనే 21 రోజుల వరకు ఆపి ఉంచాయి. तो आप
पारिपो बोलने से जाएगा, भाग जाओ बोलने से भाग जाएगा? మరి మీరు పారిపోమంటే పారిపోతాయా అవి? नहीं, పోవండి. आप उनके साथ मल्लयुद्ध करके उसको मार 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 कर उसका नाक रगड़ा कर रखा तो भाग जाओ बोलने से भाग जाएगा. మీరు వాటిని పట్టుకొని మల్ల యుద్ధం చేస్తూ మరి వాటి ముక్కును నేలకు రాయించి పరిగెత్తమంటే అప్పుడు పరిగెడతాయి. उस दिन लोग लड़ने के लिए आए थे. ఆ దినం మన మీదకి దాడి కొరకు యుద్ధం కొరకు వచ్చారు. मैंने आप लोगों को याद होगा, मैं बोला एशिया का प्रधान उधर घुटना में देखना कि आपने कितने लोग सुना है वो. నేను ఆ సమయంలో ఏ ఆసియా ఖండ ప్రధాని అక్కడ మోకాల మీద ఉండని చెప్పిన మాట మీరు ఎంతమంది గుర్తుంది? मैं देख रहा था वो गेट के बाहर कांपते कांपते घुटना में बैठा हुआ था. నేను చూస్తూ ఉన్నాను ఆ ద్వారం అవతల వణుకుతూ వణుకుతూ మోకాల మీద ఉన్నాడు. क्यों आया वो? ఎందుకు వచ్చాడు మరి? उनको मालूम है जब बुलाया तो आना ही पड़ेगा. వాడికి బాగా తెలుసు ఎప్పుడైతే పిలుపు వస్తుందో రావాల్సే ఉంటుంది. क्योंकि उसके पहले प्रभु ने मुझे अधिकार दिया था. ఎందుకంటే దానికంటే ముందుగానే ప్రభు నాకు అధికారం ఇచ్చాడు. आत्मा में मैं शैतान का दूसरा स्वर्ग में गया था. మరి ఆత్మలో నేను సాతాను యొక్క రెండవ స్వర్గంలోకి వెళ్ళాను. शैतान उधर खड़े हो गए. సాతాను అక్కడ నిలబడుకున్నాడు. उधर प्रभु की आत्मा से मैंने बोला है, మరి అక్కడ దేవుని ఆత్మతో నేను చెప్పాను, मैं जिनको बुलाएगा उसको हाजिर होना पड़ेगा. ఇదిగో నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళు ప్రత్యక్షం కావాల్సి ఉంటుంది. इसके पहले स्वर्गदूत को भेज के बांध के ले आते थे. అంతక్రితమేమో పరలోక దూతలను పంపించి బంధించి తీసుకొని వచ్చేవాళ్ళు. अभी प्रभु ने अधिकार दिया, बुलाओ तो आएगा. ఇప్పుడు ప్రభు ఎలాంటి అధికారం ఇచ్చాడంటే పిలిస్తే చాలు వచ్చి పడతాయి. क्यों? ఎందుకు? उनके साथ काफी युद्ध करके हरा कर रखा है. వాటితో ఎంతో యుద్ధం చేసి ఓడించి ఉన్నాను నేను. और मैं जब बोलते समय इधर सेवा करने के लिए कितना स्वर्गदूत खड़ा है. మరి నేను ఇక్కడ చెబుతున్న సమయంలో సేవ కొరకై ఎంతమంది పరలోక సైన్యం ఇక్కడ వేచి ఉంది. अगर वो नहीं आया तो खींच के लाए एक सेकंड में. ఒకవేళ వారే కనుక రానట్లయితే వాళ్ళు ఈడ్చుకొని వస్తారు ఒక్క నిమిషంలో. तो इसलिए वो दर्द तो मालूम होने कारण भाग कर अपने आप आता है. అందుకనే ఆ బాధ ఏంటో తెలుసు కనుక అవే పరిగెత్తుకొని వస్తాయి. समुद्र के नीचे जाकर छुपा तो भी आना पड़ेगा. సముద్ర గాధములోకి వెళ్ళినా రావాల్సి ఉంటుంది. कितना दूर जाके तो भी आना पड़ेगा. ఎంత దూరంగా వెళ్ళినా రావాల్సి ఉంటుంది. ये है प्रॉस्पेरिटी. ఇదే అభివృద్ధి. अभिवृद्धि सुविशेषम. అభివృద్ధి యొక్క సువార్త. आशीष का सुसमाचार ये है. ఆశీర్వాదంతో కూడిన సువార్త అంటే ఇదే. लेकिन आजकल का प्रचार कूड़े के पीछे बोलता है ये अभिवृद्धि. కానీ ఈ దినాల్లో ఉన్న బోధకులేంటి మరి పెంట ఆశీర్వాదంగా ఎంచి మాట్లాడుతారు. कार मकान पैसा उसको आशीर्वाद बोलता है. కారు ఇల్లు మరి మిగతా వసతులన్నీ కూడా ఆశీర్వాదంతో కూడిన బోధన చెబుతున్నారు. माय डियर वो नहीं है ब्लेसिंग. నా ప్రియులారా అది కాదు ఆశీర్వాదం. आशीर्वाद का मतलब पृथ्वी को और उसके सारे वातावरण को हिलाने का अधिकार मिलना है. ఆశీర్వాదం అంటే భూమి దాని మీద ఉన్న సమస్త శక్తులను కంపింపజేయాలి. पहले सदी के लोग ऐसा करते थे. ఆది శతాబ్దంలో ఉన్న సేవకులు అలా చేసేవాళ్ళు. तो इसलिए मैं ब्रदर बाबू का नाम लिया तो आप एक का नाम लेकर आपने ऐसा करना है. మరి నేను బాబు యొక్క సోదరుని పేరు తీసుకుంటే మీలో ఒక్కొక్కరు ఆ పని చెయ్యాలి. ये जो मैंने बोला दुष्टात्मा शक्ति चाहे छोटा पेड़ के नीचे है उसको ऊपर भी जय पाना है. మరి దుష్టాత్మ శక్తి చిన్న చెట్టు కింద కూర్చున్నా కూడా దాని మీద జయం పొందుకోవాలి. हम लोग कुछ साल पहले राजस्थान में सेवा के लिए गए थे. మరి కొన్ని సంవత్సరాల క్రితం మేము రాజస్థాన్ ప్రాంతానికి 2-3 साल हो गए होंगे. నేను అనుకుంటున్నాను 2-3 సంవత్సరాలు అయి ఉండొచ్చు. మరి हम उनको उधर का शक्तियों को ढूंढ कर राजस्थान में जगह का नाम अपना पीलीबंगा गांव में गए थे. మరి రాజస్థాన్ లోని పీలిబంగా ప్రాంతంలో ఈ శక్తులను వెతుక్కుంటూ వెళ్ళాం. तो उधर में उस एक गांव में गया, उधर का शक्ति को ढूंढ कर हम निकले. మరి ఒక గ్రామంలోనికి వెళ్ళాం. అక్కడ శక్తిని వెతుక్కుంటూ నడుస్తున్నాం. मंदिर में बाकी जगह में सब गया. మందిరాల్లోకి ఇతర స్థలాల్లోకి వెళ్ళాం. एक अच्छा मंदिर बनाया था, बहुत सुंदर, बहुत करोड़ों रुपया लेकर बनाया हुआ एक मंदिर था. మరి ఒక మందిరం కట్టబడిందని చూస్తే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి करोड़ों కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి సర్వాంగ సుందరంగా కట్టారు. मैं उसके अंदर देखा तो उसके अंदर शक्ति नहीं है. మరి నేను దాంట్లోకి తొంగి చూస్తే దాని లోపల శక్తే లేదు. मैं सोच इधर का शक्ति कहाँ है. నేను అనుకున్నాను ఇక్కడ నుండి శక్తి ఎక్కడికి వెళ్ళింది, किधर भाग गया. ఎక్కడికి పారిపోయింది. बाद में घूमते घूमते जाकर देखा तो उधर में पेड़ के नीचे एक छोटा सा मिट्टी का सांप का रूप बना कर रखा है. మరి ఇలాగే వెళ్తూ గమనించేసరికి ఒక చిన్న చెట్టు కింద गांव का दूसरा कोने में ఆ గ్రామం యొక్క
ఒక మూల ప్రాంతంలో చెట్టు కింద పుట్టలో ఒక చిన్న పాము రూపంలో ఉంది. है ना, एक मिट्टी का एक बना के रखा हुआ है. ఆ మట్టి రూపంలో నిర్మించబడి ఉంది. मैं जाकर देखा था, उधर बैठा है. నేను వెళ్ళి చూసేసరికల్లా అక్కడ కూర్చొని ఉంది. बड़ा उस शहर का प्रधान और बार पार्टी उधर बैठा हुआ है. మరి ఆ పట్టణం యొక్క అధికారి వారి శక్తులు అక్కడ కూర్చొని ఉన్నాయి. उधर से फिर उसको पकड़ा. అక్కడి నుండి వాడిని పట్టుకున్నాను. इसलिए मकान देकर के आपको अंदाजा नहीं होना है. అందుకనే ఇల్లు ఇచ్చి నీకేదో ఊహాగానంగా చెయ్యొద్దు. शैतान ऐसा चालाकी भी करता है. సాతాను ఇలాంటి మరి కుయుక్తులు మన్నుతుంటాడు. बड़ा मंदिर है, इसके अंदर होगा सोचकर उधर बैठे रहने से नहीं होगा. ఓ పెద్ద మందిరం ఉంది కదా, ఇక్కడ సాతానుడు కూర్చున్నాడని తలంచవద్దు. घूमते आत्मा में देखना किधर बैठा है. తిరుగుతూ మరి ఆత్మలో గ్రహించాలి సాతాను శక్తి ఎక్కడ కూర్చొని ఉన్నాడు. कभी कोई पेड़ के नीचे, कोई पत्थर के पास, कोई झाड़ी में या कहीं कूड़ा लगा है, ऐसा जगह में भी बैठ जाता है. మరి చెట్టు కింద కూర్చున్నాడా, పుట్టలో కూర్చున్నాడా, లేకపోతే బండ కింద కూర్చున్నాడా, లేకపోతే మురికి పెంట దగ్గర కూర్చున్నాడా, ఇలాగా పరిశోధిస్తూ వెళ్ళాలి. आत्मा में पहचान कर लड़ना है. మరి ఆత్మలో గుర్తిస్తూ యుద్ధం చేయాలి. तो पहले प्रभु ने बोला यरूशलेम में तुम गवाह बन जाओ. అందుకే ప్రభు అన్నాడు, మొదట యెరూషలేములో మీరు సాక్షులై तो ఉండండి. एक एक अपने यरूशलेम में गवाह होना है. అందుకనే ఒక్కొక్కరు సొంత యెరూషలేములో సాక్షులై ఉండాలి. ब्रदर बाबू उनका यरूशलेम ये गनपुर है. మరి బాబు సోదరుడి కొరకు తన యెరూషలేము గన్పూర్. इधर में अच्छी तरह लड़ो. ఇక్కడ మంచిగా యుద్ధం చేయి. शैतान का चालाकी क्या है? సాతాను యొక్క తంత్రం ఏంటి? अभी गनपुर में बाबू ब्रदर बहुत जोर से लड़ाई लड़ रहा है. మరి గన్పూర్ ప్రాంతంలో బాబు సోదరుడు బాగా యుద్ధం చేస్తున్నాడు. तो इधर का शक्ति को मालूम हो गया, मुझे हरा रहा है. ఇక్కడున్న శక్తికి అర్థమైపోయింది, నన్ను ఓడిస్తున్నాడు. ये सारे शक्ति इकट्ठा आया है. ఈ శక్తులన్నీ ఏకంగా వచ్చాయి. उनको सब चोट लग रहा है. అన్నిటి కూడా దెబ్బలు తగులుతున్నాయి. तब वो शक्ति क्या बोलेगा? అప్పుడు ఆ శక్తులు ఏమంటాయి? वो काशीपेट शक्ति इनको उधर बुला लो. ఓ కాజ్పేట్ లో ఉన్న శక్తి వీళ్ళని అక్కడికి పిలుచుకో. तो वो काशीपेट का शक्ति क्या करेगा? ఆ కాజ్పేట్ లో ఉన్న శక్తి ఏం చేస్తుంది? उधर में किसी की एक बीमारी पेट दर्द आ गया మరి అక్కడ ఉన్న ఏదో ఒక వ్యక్తికి కడుపు నొప్పి జబ్బు వచ్చింది. और जल्दी खबर आ गया, वो बाबू जल्दी आ जाओ, प्रार्थना करो इधर. మరి వెంటనే బాబుకు వర్తమానం వచ్చింది, బాబు సోదరుడా రా ఇక్కడ ప్రార్థన చేయడానికి. तो बाबू एकदम उधर चले गया. బాబు వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. प्रार्थना किया तो दर्द एकदम दूर हो गया. మరి ప్రార్థన చేసిన వెంటనే నొప్పి వెళ్ళిపోయింది. तो फिर बाबू को बोला इधर 2 दिन मीटिंग करो. మరి బాబుతో చెప్పారు ఇక్కడ 2 రోజులు మీటింగ్ నడుపు. तो 2-3 लोग यीशु में विश्वास करेगा. మరి 2-3 యేసునందు విశ్వాసం ఉంచారు. ये भी शैतान का खेल है. ఇది కూడా సాతాను యొక్క చెలగాటం. क्यों शैतान ऐसा करता है? ఎందుకు సాతాను ఈ విధంగా చేస్తాడు? बाबू ब्रदर इधर का राजा नहीं बनना है. బాబు సహోదరుడు ఈ ప్రాంతానికి రాజు కావద్దు. इधर का भी नहीं बनना है, काशीपेट का भी नहीं बनना है. ఇక్కడ రాజు కావద్దు, కాజీపేట కూడా కావద్దు. अभी काशीपेट थोड़ा लड़ाई करे तो वारंगल में बुलाएगा. మరి కాజీపేటలో కొంచెం సేపు యుద్ధం చేస్తే వరంగల్ పిలుస్తాడు. जम्मू में शैतान का शक्ति कार्य कर रहा है. జమ్మూ ప్రాంతంలో సాతాను శక్తులు పనిచేస్తున్నాయి. मैं इधर से बोला है, నేను ఇక్కడ నుండి చెప్పాను, मैं आ रहा हूं. నేను వచ్చేస్తున్నాను बस. అంతే. मैं इधर से बोला, నేను ఇక్కడ నుండి చెప్పాను, मैं आ रहा हूं. నేను వస్తున్నాను बस. అంతే. इतना बोलने से मुझे मालूम हो गया उधर में अपने आप डाउन होना पड़ेगा. నేను ఇంతగా చెప్పిన వెంటనే తమంతట తామే అవి తగ్గుతాయన్న సంగతి నాకు బాగా తెలుసు. नहीं तो उनको मालूम है उधर कितना कीमत देना पड़ेगा. లేనట్లయితే ఎంత వెల చెల్లించుకోవాలో వాటికి బాగా తెలుసు. उधर का शक्ति को पूरा मालूम है. అక్కడ శక్తులకు బాగా తెలుసు. इसलिए हम राजा बन के शक्ति के ऊपर रहना है. అందుకే మనము రాజులమై శక్తుల మీద యుద్ధం చేయాలి. आपको मालूम है एलिया कैसा बारिश बंद कर दिया. మీకు తెలుసా మరి ఏలియా ఏ విధంగా వర్షాన్ని ఆపాడు? इस एटमॉस्फेयर के ऊपर का शक्ति को कंट्रोल कर दिया. మరి వాతావరణంలో ప్రభావం చూపుతున్న శక్తిని బంధించేశాడు. उसको अपने कंट्रोल में ले लिया. దాన్ని తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు. या एलिया के मुंह से जब ये शब्द निकला, మరి ఏలియా నోటి నుండి ఈ శబ్దం ఎప్పుడైతే బయటకు వచ్చిందో स्वर्गदूत एकदम वो काम करने के लिए चले गया. మరి పరలోక దూతలు వెంటనే ఆ పని చేయడానికని బయలుదేరాయి. आप परमेश्वर का सेवक है. మీరు దేవుని సేవకులై ఉన్నారు. आपके मुंह से जो शब्द निकलते उसका पूरा आज्ञा पालन करने के लिए
स्वर्गदूत तैयार है। మీ నోటి నుండి మాట వెడలగానే పరలోక దూతల ఆజ్ఞను పాటించడానికి ఎల్ల వేళ సిద్ధంగా ఉన్నారు. डर के साथ नहीं। భయముతో కాదు. जब अपना प्रभु का दास बाबू इधर का शक्ति को पूरा जीता, మరి ఎప్పుడైతే దేవుని దాసుడు బాబు ఈ ప్రాంతంలో శక్తులన్నీ జయించాడో वरंगल का पूरा लड़ने आएगा। మరి వరంగల్లో ఉన్న శక్తులన్నీ యుద్ధానికి వస్తాయి. इधर आएगा लड़ने के लिए। ఇక్కడికి వస్తాయి యుద్ధం చేయడానికి. हालेलुया। హల్లెలూయా. तो ये लड़ाई खत्म होने का लड़ाई नहीं है। అందుకే యుద్ధం ముగిసే యుద్ధం కాదు. इधर में शुरू कर दिया तो चलते चलते रहेगा। ఇక్కడ ఆరంభించినట్లయితే ముందుకు ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. इसलिए शैतान को मालूम है हमको बहुत तंग करने वाला प्रोग्राम है ये। అందుకనే సాతానుకు బాగా తెలుసు మమ్మను బాధించే మీటింగ్ కార్యక్రమాలు ఇవి. इसलिए शैतान बोलता चंगाई करते चले जाओ ताकि हमको कोई तकलीफ ना हो। అందుకే సాతాన్ అంటాడు స్వస్థత సభలు జరుపుకుంటూ పోండి మాకేం బాధ కలగదు. ओ स्वस्थता करते वक्त शैतान बोलेगा 10,000 लोगों को इकट्ठा कर दो। మరి స్వస్థత సభలు జరిగిపోయేటప్పుడు సాతాన్ అంటాడు 10,000 మందిని పోగు చేయి. आपको मालूम है बेनिगिन आया तो 14,000 शिवसेना का सैनिक उनका वॉलंटियर्स था। మీకు తెలుసా బెన్నీన్ గారు వచ్చినప్పుడు बॉम्बे में ఆ బాంబేలో బెన్నీన్ గారు వచ్చినప్పుడు 15,000 మంది శివసేన సభ్యులు ఆయన మరి భద్రత కొరకు నియమించబడ్డారు. वॉलंटियर्स వాలంటీర్లుగా పనిచేశారు. क्यों? ఎందుకు? ओ शिव बेनिगिन जैसा लोग आए मीटिंग चलता रहे चंगाई होता रहे लेकिन कोई उद्धार ना पाए। మరి బెన్నీన్ లాంటి మనుషులు రానివ్వండి, వేల మంది వెళ్ళనివ్వండి, స్వస్థతను పొందనివ్వండి, కానీ ఎవరు కూడా రక్షణ అనుభవంలోనికి రాకూడదు. शैतान का अधिकार के ऊपर कोई दावा नहीं होता। సాతాను యొక్క అధికారం మీద ఎలాంటి దాడి జరగదు. इसलिए मेरे प्यारो इन शक्तियों के ऊपर आप जय पाना है। అందుకే నా ప్రియులారా ఈ శక్తుల మీద మీరు యుద్ధం జయం అందుకోవాలి.